అని చెప్పింది. బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. చేస్తే అది ప్రత్యర్థులు కుట్ర పన్నారు అన్నటువంటిది. ఇది ప్రజలు నమ్ముతున్నారా? దానికి ఇప్పుడేమని చెప్తున్నారు, ఇది మనం ఆలోచించాల్సింది ఈ రూట్లో, అది వ్యక్తిగత వివాదాలు, అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తున్నారు, వీళ్ళే ట్రాప్ చేస్తున్నారు అన్నటువంటిది. ఇది ట్రాప్ అయితే అదే ట్రాప్ కదా, ఎందుకంటే అక్కడ అమ్మాయి కూడా రాలా. ఇక్కడ అమ్మాయి బయటకు వస్తే ట్రాప్ అయినప్పుడు అక్కడ అమ్మాయి రాకుండానే మరి ట్రాప్ అయినట్టేగా బేసిక్గా. పోనీ అదే అమ్మాయిలు ఆ రోజున పోని భయపడ్డారు అనుకున్నాం, ఇవాళ ఏం బాధ? ఈ ప్రభుత్వం వచ్చిందిగా, ఆ నలుగురిని తీసుకొచ్చి కేసు పెట్టచ్చు వాళ్ళ మీద, నలుగురి మీద ఎందుకు పెట్టలేదు? అంటే ఆ రోజున చిన్న చిన్న సంఘటనల్ని గ్లోరిఫై చేసి మైక్రోఫోన్లో దాన్ని ఏమంటారు మైక్రోస్కోప్లో చూపించి దాని మీదనే ప్రచారం జరిగేటట్టు చేశారు, డిబేట్ జరిగేట్టు చేశారు. పేపరు, టీవీ, సోషల్ మీడియా. ఇవాళ అబ్బే రివర్స్ అవుతుంటే మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ సాక్షి ఎవరు రాస్తున్నారు, ఎక్సెప్ట్ వయసుకి సంబంధించి సోషల్ మీడియా ఎవరు చేస్తున్నారు దాన్ని. అయినా అసంతృప్తి పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆ వెళ్తున్న దాన్ని కవర్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఏం కావాలి అంటే లడ్డూలో కల్తీ కలిపారని జనం నమ్మాలి. అది ఇప్పుడు కూటమి ముగ్గురం కలిసి చెప్పాలి. మొన్న తెలుగుదేశం చెప్తుంటే నమ్మలేదు జనం, కాబట్టి పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చాడు. అలాగే ఇప్పుడు అదే ఇక ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క లీడర్తో చెప్పిస్తున్నారు పద్దాక, ప్రతి గంట